నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆరోగ్య ఆనంద సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలు సందర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన జనసేనాని. సితారా సెంటర్లోని కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ లో భారీ అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన దుస్తులు, అలంకరణ సామాగ్రి ఘటనపై హోంమంత్రి ఆరా. ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో డేటాని సంపద అవుతుందని ఆయన పేర్కొన్నారు. హెల్త్ లో డేటా కింగ్ కిమ్స్ చైర్మన్ బి భాస్కర్ తయారవుతారని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2007లో కిమ్స్ తొలి హాస్పిటల్ను తాను ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్లలో 5,000 బెడ్స్ తో 5 రాష్ట్రాలకు కిమ్స్ విస్తరించిందని చెప్పారు. క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి ఎదిగిందన్నారు. సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వాళ్లు భాగస్వాములు కావాలని అభిప్రాయపడ్డారు. 1995లో తాను ఐటీ గురించి చెప్పానన్నారు. ఇప్పుడు ఏఐ గురించి చెప్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారతీయులు అద్భుతాలు సృష్టించనున్నారని తెలిపారు. జెనెటికల్ పరీక్షల ద్వారా ఎటువంటి రోగాలు రాబోతున్నాయో కూడా భవిష్యత్తులో తెలియనుందన్నారు. అయితే హెల్త్ కాస్ట్ తగ్గాలని ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్ భవన భాగస్వాములమవుతామని అన్నారు. నేచురల్ ఫుడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఎనర్జీలో 1/3 ఏపీలో చేయబోతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడారు. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్ గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతి తొందరలోనే డేటా కింగ్ గా హెల్త్ లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైం డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చేసాయి. ఈ రోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తా ఉంటే ఏఐ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ గా చేయి, ఇక్కడే ప్రేషన్ ఉంది, ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తా ఉంది. దీని వల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా, ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రార్డినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు. అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్ని కూడా సౌండ్ గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైం లో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏ మాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది, ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు.
చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్రత పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది. ఆయన అక్కడ ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించనున్నారు. వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న పవన్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. 3 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాలయాలను సందర్శిస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు కేరళలోని ఎర్నాకుళం చోటనిక్కర్లో అగస్త్య మహాముని ఆలయానికి చేరారు. సాయంత్రం త్రివేంద్రంలోని పరశురామస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ 3 రోజుల పర్యటనలో అనంతరం పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలయ, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను పవన్ సందర్శించనున్నారు. I had a great passion for Karali Vanpa when I was sick, but I didn't have the money then to, that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddharth system. Is this purely a pilgrim visit? Yeah, it is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury, and it is causing a lot of numbness and some issues of that. So I extended as a kind of to seek a medical advisor. Okay. But this is predominantly I'm going for this is the last 6 years, 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parshurama Ashram. To pay my respect and to seek blessing. Even though this is a pilgrim visit, many say that as part of a BJP South campaign for the upcoming constituent elections. Is this true? No. No. Maybe it might be read like that, but actually it is not. Okay, now I want to say that there's a Tirupati Laddu issue. Many devotees are from going to Tirupati on a daily basis, and core of arrested by the SIT team. So, what do you want to say to the devotees that is going to Tirupati from Kerala? I said, so Lord Balaji is for the entire every Hindu, every nook and corner of this nation and the world, and especially for from Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate, and people who seek money, and people should not seek money from temples and everything, but this is a sad state of affairs. And I felt personally quite bad about it, and eventually I raised my voice, and the culprits have been arrested. And we'll make sure that in future it will never occur. And I'll take this message to AP also. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సితారా సెంటర్ లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిపై సిబ్బంది, స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారాన్ని అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలటంతో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రాణ ఆస్తి నష్టంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడుతో వ్యాపించిన మంటలను అదుపులోకి తెచ్చినట్లుగా
పోలీస్ ఆజ్ఞాబాబుక అధికారులు వెల్లడించారు. ఎండలు మొదలైన నేపథ్యంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. విజయవాడ వెస్ట్ డివిజన్ ఏసీపీ దుర్గారావుతో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి దుకాణాలు దగ్ధమైనట్లుగా దుర్గారావు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కానూరు విఆర్ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్స్ లో పడమట ఇండోర్ స్టేడియంలో కూటమి నేతలతో కలిసి ఆలపాటి పట్టభద్రులను కలుసుకున్నారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆలపాటి వారికి వివరించారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. గద్దె క్రాంతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన ఆలపాటిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెద్దలు ఈస్ట్ శాసనసభ్యులు రామ్మోహన్ రావు, అదేవిధంగా వారి తనయుడు క్రాంతి కుమార్ గారు, సెంట్రల్ వచ్చేటప్పటికే కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరి సహాయంతో నిన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా నిర్మలా కాన్వెంట్, ఎన్ఎస్ఎం, ఈ రోజు పాలిటెక్నిక్, అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ, రైల్వే గ్రౌండ్స్ లో వాకర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది. ఎవరిని కలిసినా కూడా వారు చాలా ఆత్మీయంగా, అభిమానంగా ఆహ్వానిస్తా ఉన్నారు. క్యాడర్ కూడా మరొకసారి మన యొక్క ప్రభావం, మంచి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 7 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి, సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రగతికి ఓటేద్దాం ప్రత్యర్థులు ఎవరైనా సరే అని చెప్పే భావం ప్రతి ఒక్కళ్ళు కలగటం అనేది ఇది ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతా ఉంది. ఒక వ్యక్తిగా ఈ రోజున సమాజాన్ని మనం గమనించినట్లయితే అతాకుతలమైనటువంటి సమాజం, వ్యవస్థలన్నీ నీరు కారిపోయినటువంటి సమాజం, యావత్తు తెలుగు జాతి అంతా కూడా ఈ రోజున చరిత్రహీనులుగా మార్చేటువంటి పరిస్థితి నుంచి మరొకసారి వారందరూ విముక్తి పొందేలాగా ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, గౌరవించుకోవాలని చెప్పి భావంతో అటు ప్రజలు, ఇటు కూటమి నాయకత్వ కార్యకర్తలందరూ కూడా ఈరోజు సిద్ధం అవుతా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా మనం ఆ ఎన్నికల్లో గెలవాలి, ఎందుకంటే ప్రగతికి సోపానం అని చెప్పి, ప్రగతికి తొలిమెట్టుగా ఈ ఎన్నిక విజయం సాధించాలని చెప్పి అందరూ చూపిస్తున్నటువంటి అభిమానాన్ని, ఆత్మీయతకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దానిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూటమి తరపు నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ పొలిటీషియన్ అయినా గానీ, మాజీ మంత్రి అయినా గానీ, ముందు ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్ గా కూడా చేశారు. మన కౌన్సిల్ లో గట్టిగా మాట్లాడగల శక్తి ఉంది. అందుకని చెప్పి అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పక్కన ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 వేయాల్సి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో చేసిన పనులన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది మన కూటమి ప్రభుత్వానికి ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. అందరూ కూడా జోరుగా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ జనరల్ ఎలక్షన్స్ కి ఓటేయటానికి ముందుకు వస్తారు కానీ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేసరికి పర్లేదులే అనుకుంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ రాబోయే 5 ఏళ్ళు కూడా బోల్డంత అభివృద్ధి చెందాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 నెలల్లోనే మనకి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 4 లక్షల ఉద్యోగాలు రావటం జరుగుతా ఉంది. ఇప్పుడు మనకి దగ్గర 25 లక్షల ఉద్యోగాలుగా రావటానికి ముందుకి సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా బ్రేక్ అనేది పడకూడదు. ఇది ఇంతకంటే ఫాస్ట్ గా, ఎక్స్పోనెన్షియల్ గా పెరగాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కూడా అందరూ కూడా ఓట్ అనేది మన ప్రథమ హక్కు. ఓట్ అనేది తప్పకుండా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా వాళ్ళ క్యాలెండర్ లో 27వ తారీఖు మార్క్ చేసుకుని
తప్పకుండా వారి వారి పోలింగ్ బూతులు ఎక్కడున్నాయి ఏంటనేది కనుక్కుని ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయాలి. వారి పక్కన వారి కొలీగ్స్ కానీ వారి పిల్లలు కానీ ఎవరికైతే గ్రాడ్యుయేట్ ఓట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో 2021 తర్వాత గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా 2021 వరకు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము. ఆదాని అవినీతి పర్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన ఆదానికి సహాయం చేసే విధంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 అమలును 6 మాసాల పాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మన దేశంలో ఆదానికి వత్తాసుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే అన్ని రకాలుగా సహాయం చేశారని అన్నారు. గతంలో హిడెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపై చర్చను లేవనెత్తే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. ఇటు మోడీ అటు ట్రంప్ కార్పొరేట్ అనుకూల విధానాలు తేటతెల్లమవుతున్నాయని ఆరోపించారు. ఆదానికి భారత్లో మోడీ, అమెరికాలో ట్రంప్ సపోర్టు చేయడాన్ని బట్టి కార్పొరేటర్లతో కొమ్ముక్కవ్వటానికి ఉవ్విల్లుతున్నట్లుగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని అవినీతి కార్యకలాపాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు మన దేశంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన ఆదానికి సహాయం చేయడానికి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 యొక్క అమలును నిలిపివేస్తూ దాదాపు 6 మాసాల పాటు దాని అమలును ఆపించబడుతూ ఆయన ఇవాళ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతాము. ఎలాగూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అదానికి వత్తాసుగా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి. గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపైన చర్చను లేవనెత్తడానికి కూడా అనుమతించారు. ఇప్పుడు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు అదానికి అనుకూలంగా ఈ చర్య చేపట్టాడంటే మీరు కార్పొరేట్తో కుమ్మక్కవుతున్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ అదానికి మోడీ గారి సపోర్టు, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సపోర్టు, మీరు లాలుచిపడి కార్పొరేట్ల అవినీతి కార్యకలాపాలను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరొకటి కానీ దాదాపు 2100 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చాడని చెప్పి భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన పైన కేసు నమోదైతే దాన్ని మీరు ఇవాళ బలపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారంటే ప్రభుత్వాలు, అందులోనూ అమెరికా ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు, ఒక దేశాధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి, మీరందరూ కూడా లొంగి ఆయన గుడిగం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతాను. పైగా 6 నెలల తర్వాత అవసరమైతే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తామని కూడా మీరు చెప్తున్నారంటే ఇంతకంటే నీచంగా కార్పొరేట్లు కొమ్ముగాయడం ఉన్నది మరొకటి ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఈ అన్ని అంశాలపైన కూడా ప్రకటన చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన వ్యర్థాలను నిర్వహణ సక్రమంగా జరగాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర అన్నారు. వ్యర్థాల నుండి ఎరువులు తయారు చేసే ప్రక్రియ, పూల వ్యర్థాల నుండి అగరబత్తులు చేసే ప్రక్రియ, కొబ్బరి బండాల వ్యర్థాల నుండి కొబ్బరి పీచు, దాని ఉత్పత్తుల తయారీ ప్రక్రియ నిత్యం జరుగుతూ ఉండాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా కొత్తవంతెన జంక్షన్, సమమూర్తి రోడ్, అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిత్యం ఇంటి వద్దనే వ్యర్థాల సేకరణ ఖచ్చితంగా జరగాలని, సేకరించిన వ్యర్థాలను అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో వ్యర్థ నిర్వహణ సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అక్కడున్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్ పనితీరును పరిశీలించారు. వ్యర్థ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదని, సేకరించిన వ్యర్థాలను క్రమం తప్పకుండా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో సక్రమంగా వ్యర్థ నిర్వహణ జరగాలని, వ్యర్థాల నుండి ఎరువులు తయారు చేసే ప్రక్రియ, పూల వ్యర్థాల నుండి అగరబత్తుల చేసే ప్రక్రియ, కొబ్బరి బొండాల వ్యర్థాల నుండి కొబ్బరి పీచు, దాని ఉత్పత్తుల తయారీ ప్రక్రియ నిత్యం జరుగుతూనే ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానేటర్ జీవీజీఎస్వి ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సంబంధం లేని వ్యక్తులను తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా కావాలని అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారని గన్నవరం జడ్పీసీ సభ్యురాలు అన్నవరపు
ఎలిజబెత్ రాణి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సంబంధం లేని వైసీపీ నాయకులు కార్యకర్తలను దోషులుగా చిత్రీకరించి జైలు పాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ ఒకే ఇంట్లో వైసీపీకి చెందిన వారు భార్యాభర్తలపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. మొదట్లో 44 మందిపై కేసులు నమోదు చేసి తర్వాత 71 మందిపై నమోదు చేసి 71 పేరుగా మా నాయకుడు వల్లభనేని వంశీపై కూడా కేసు నమోదు చేశారని అన్నారు. ఇప్పుడు మొత్తం 94 మందిపై కేసులు పెట్టగా విచారణలు జరుగుతూ కొంతమంది జైల్లో ఉన్నారని అన్నారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అప్రూవర్గా మారి తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని జడ్జి ముందు ఒప్పుకున్నాడని తెలిపారు. దాడి జరిగినప్పుడు నేను కార్యాలయంలోనే లేను, సాక్షి సంతకం అని చెప్పి నాతో సంతకం చేయించి వైసీపీ వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించారని, నాకు తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుకు ఎటువంటి సంబంధం లేదని సత్యవర్ధన్ న్యాయమూర్తి వద్ద అప్రూవర్గా మారాడని తెలిపారు. తెలుగుదేశం నాయకులు చేస్తున్న దామన ఖండిస్తూ గన్నవరం వైసీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండి న్యాయం జరగాలంటూ గవర్నర్కి వినతి పత్రం పంపించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ఎలాంటి భయభ్రాంతుల్ని చేసి కేసులు పెట్టి 2-3 నెలలు కూడా జైల్లో ఉంచడం, నెల్లూరు జైలు కానీ, నూజివీడు జైలు కానీ, విజయవాడ జైలు కానీ, గన్నవరం జైల్లో కానీ చాలా ఇబ్బందులు పెట్టడం అనేది మనం అందరం కూడా చూసాము. అది ఈరోజు సత్యవర్ధను మన ముందుకి వచ్చి ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం, అతన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం అనేది బలవంతాన జరిగింది. అతను అక్కడ కంప్యూటర్ వర్క్ ఏదో చేస్తాడు, కానీ సాక్షి సంతకం పెట్టించాలి అని చెప్పేసి అని పెట్టాలి రా అని చెప్పేసి అని తీసుకెళ్ళి అతన్నే కేసు పెట్టాడు అని చెప్పేసి అని ఆ కేసు ఈరోజు నా బయటకు తీయటం అనేది, ఆ రోజు బయటకు తీసి దాన్ని కేసులు పెట్టి వాళ్ళందరి మీద అరెస్టులు చేసిన వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడం, ఇళ్ళకి వెళ్ళి భర్త లేకపోతే భార్యను కానీ పిల్లల్ని కానీ వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టేషన్ల ముందు కూర్చోబెట్టడం అనేది, వాళ్ళు చదువుకునే పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టడం చాలా అమానుషమైనటువంటి విషయం. దాన్ని పేద ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు. అదే రకంగా ఈ కేసు ఈ సత్యవర్ధన్ అనే ఆయన మొన్న జడ్జి గారి ముందుకి వెళ్ళి ఈ కేసులో నాకు సాక్షి సంతకం పెట్టమంటే వెళ్ళి పెట్టాను, కానీ ఎవరో కూడా నన్ను బూతులు తిట్టడం కానీ నన్ను ఏమీ అనలేదు అని చెప్పేసి అని ఆయన అఫిడవిట్ ఇవ్వడంతో ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా టీడీపీ రెడ్ బుక్ పరిపాలన ఏ రకంగా వస్తూ ఉంది, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా పేద ప్రజల మీద కానీ అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కానీ ఇలాంటి దాడులు చేయటం అనేది ప్రజా సమస్యల పరిష్కారంపై ఆసక్తి లేదు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. శాసనసభ నియమావళి క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కు రాననటం సిగ్గుచేటని అన్నారు. ప్రజల కోసం జగన్ ఎప్పుడు పనిచేయలేదని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సభకు రాకుండా ప్రజా సొమ్మును జీతాలుగా ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. శాసనసభకు రాకుండా ప్రజల సొమ్మును జీతాలుగా ఆత్మాభిమానం లేకుండా జగన్ ఎలా తీసుకుంటున్నాడని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్లో కూర్చొని ప్రశ్నలు అడుగుతున్నారంటే కుదరదని ధ్వజమెత్తారు. ప్రజలు తనకు ఆ మాత్రం 11 సీట్లు కూడా ఇచ్చింది అసెంబ్లీలో గళమెత్తటానికి అనే విషయాన్ని జగన్ గ్రహించాలని హితవు పలికారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనందున ఆ పాత్ర కూడా తామే పోషించవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రశ్నలు సంధిస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా తాము ప్రజలకే జవాబుదారీగా ఉంటామని ఆయన వెల్లడించారు. ఇంటి దగ్గర నుండే అసెంబ్లీకి వస్తానని మాట్లాడుతా ఉన్నాను, ఇంటి దగ్గర నుండే మా క్వశ్చన్లు అడుగుతాను, నేను అసెంబ్లీకి రానని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతాను. సో ఇంతకుముందు ఎవరు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ విధంగా, ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఈ విధంగా వ్యవహరించలే గతంలో. ఈరోజు అసెంబ్లీకి ప్రజలు గెలిపించింది దేనికి? ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికే కదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా. మరి ఈరోజు సభకు రానంటే ప్రజాస్వామ్యం అంటే చిన్న చూపు. సభ యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. మేము అడుగుతున్నాం, రండి అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీరు ఏ ప్రశ్నలు అడిగినా, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏది అడిగినా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పడానికి, ఆ విషయం మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సభ సిద్ధంగా ఉంది.
మరి ఎందుకు రారు మీరు? ప్రజలు గెలిపించినప్పుడు మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే భయం మీకు. అసెంబ్లీ అంటే భయం కాబట్టే అసెంబ్లీలోకి వచ్చి 10 మందిలో వచ్చి మాట్లాడటం మీరు భయపడుతున్నారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. ప్రజా సమస్యల మీద నీ గౌరవం ఉంటే పరిష్కరించాలనుకుంటే అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది. నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను అంటే ఇదే విడ్డూరం అండి. అంటే ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష నాయకుడు విలువ హౌస్ ఎలా ఇస్తుంది, సభ ఎలా ఇస్తుంది? మీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఆ రోజు ఏం మాట్లాడాడు? గతంలో 2019లో ఏం మాట్లాడాడు? 18 సీట్లకి తగ్గితే కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి అంటే ఎన్ని సీట్లు ఉండాలో కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు కదా. సో ప్రజలు ఇవ్వనటువంటి హోదా కోరుకోవటం సిగ్గుసేటు. ఈరోజు ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయం కూడా చర్చిద్దామని చెప్పేసి కోరుతున్నాం. ఆయనకి జనం కావాల్సింది. జనం కోసం ఎప్పుడు జగన్ పనిచేయలే. ఒక నియంత పోకడలు పోయాడు కాబట్టే ఈరోజు జగన్కి ఈ పరిస్థితి వచ్చింది. 2.0 అంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ఉండవనేదే దాని అర్థం. జగన్ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 13,000 కోట్లు చెల్లించవలసి ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు చేస్తారని మండిపడ్డారు. మధ్యలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గతంలో మద్యం నకిలీ బ్రాండ్లతో రాష్ట్రంలో విక్రయాలు జరిగాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లను విక్రయిస్తున్నట్లుగా వివరించారు. మద్యం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. అన్ని రకాల తనిఖీలు చేశాకే రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఏఈఆర్టీ ద్వారా బాటిల్కు 10 రూపాయలు మాత్రమే పెంచామని వెల్లడించారు. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి 100 నుంచి 150 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని, అదే సమయంలో రిటైలర్ కూడా మార్జిన్ పెరుగుతుందని అన్నారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి అక్రమ మద్యరహిత రాష్ట్రంగా ఏపీని మారుస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ని, కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఈటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే ఇవాళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం, దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఇవన్నీ కూడా మేము, ఎందుకంటే
ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్కి కూడా టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు, ఆల్కహాల్ స్ట్రెంగ్త్ మాత్రమే చూసేవాళ్ళు. ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా, ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా, పర్సంటేజ్లు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆరోగ్య ఆనంద సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పలు ఆలయాలు సందర్శించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేరళలో అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించిన జనసేనాని. సితారా సెంటర్లోని కాశ్మీర్ జలకన్నెల ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన దుస్తులు, అలంకరణ సామాగ్రి ఘటనపై హోంమంత్రి ఆరా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.